బ్యాంకులతో డెబ్ట్ స్వాపింగ్ పై చర్చలు జరుపుతున్నట్లుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో వెల్లడించారు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ దీర్ఘకాలిక రుణాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. మూలధన వ్యయంపై చేసే పెట్టుబడులకు కేంద్రం ఇస్తున్న దీర్ఘకాలిక రుణం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత రిపేర్మెంట్ మొదలయ్యే కేంద్ర ప్రభుత్వం పథకం సాస్కీ స్కీమ్ వాడుకుంటామని, ఈ అప్పులు ఆర్ఎఫ్బిఎం పరిధిలోకి రావని, ఇంకా వడ్డీ కూడా ఉండదని వివరించారు. గత 8 నెలల కాలంలో 7,203 కోట్లను ఈ పథకం కింద వాడుకున్నట్లుగా మంత్రి ప్రకటించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి ఈ ఉపయోగం కలుగుతుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఢిల్లీకి వెళ్లి కేసుల గురించి మాత్రమే లాబింగ్ చేసుకున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయేలా చేశారని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలను రాళ్లు, రంగులు, ప్యాలెస్ల కోసం గత ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? రీజనబుల్ గా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉంటే 8% అట్లా వచ్చేవి, 9% సాధారణం అనుకోవచ్చు. 10%, 10.5%, 11%, 12%, 13.5% కూడా అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత హైయెస్ట్ తెచ్చుండదు అధ్యక్ష. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఎందుకనంటే ప్రతిదీ ప్రభుత్వంలో చెప్పేటువంటి సంఖ్యలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. కాంప్రహెండ్ చేసుకోవాలంటే ఈ లక్షలు, కోట్లు, వేలల్లో అర్థం కావు అధ్యక్ష. అందుకనే ఒక చిన్న కార్పొరేషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఉంది అధ్యక్ష. మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. వాళ్ళు గతంలో అప్పు తీసుకున్నారు, కొంత తీర్చేశారు. ఇవాళకి 154 కోట్ల రూపాయల అప్పు ఆ కార్పొరేషన్ చెల్లించాలి అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? 13% 4 పాయింట్కి వడ్డీ తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 20.6 కోట్లు వడ్డీ మాత్రమే కట్టాలి అధ్యక్ష. 20.6 కోట్లు దాని మీద వడ్డీ కట్టాలి అధ్యక్ష. మేము ఇవాళ బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం అధ్యక్ష. ఈ March 31 డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ ఒక్క కార్పొరేషనే కాదు అధ్యక్ష, 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. హై ఇంట్రెస్ట్ రేట్తో తీసుకొచ్చినటువంటి 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. ఈ సందర్భంగా మా ఫైనాన్స్ టీమును కూడా ఈ సభ ద్వారా కూడా అభినందన తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. రేయింబగళ్ళు కష్టపడుతున్నారు అధ్యక్ష. గత పాలనలో వీళ్ళు చేసినటువంటి అరాచకాల్ని గుర్తించి వాటిని ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నంలో 141 కార్పొరేషన్లను గుర్తించారు అధ్యక్ష. ఒక్కొక్కరు బ్యాంకుల్ని పంచుకున్నారు అధ్యక్ష. బ్యాంకులతో నెగోషియేషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాం. మేము ఇవాళ గట్టిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అధ్యక్ష. బ్రాండ్ చంద్రబాబు ఈ సేవింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. నేను చెప్పాము అధ్యక్ష, మేము రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నామంటే ప్రొడక్టివిటీ ఉండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు పనికి వచ్చేది. వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు అధ్యక్ష? ఋషికొండ ప్యాలెస్లకు ఖర్చు పెట్టారు అధ్యక్ష. బొమ్మలు, రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏం చెప్పుకుంటారు అధ్యక్ష ప్రజలకు? వీళ్ళు రంగులు వేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అధ్యక్ష. పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఎవరు ఆస్తి అధ్యక్ష? ఇది రూపాయి కోసం తపన పడి ఆరాటపడేటువంటి లీడర్షిప్ ఒకవైపు కనపడతా ఉంటే, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పర్సనల్ ప్రమోట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి పాలకుల్ని ప్రజలు ఇవాళ గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఇవి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి అధ్యక్ష. మనం ఎవరం కూడా అయిపోయిందిలే ప్రజలు తీర్పు ఇచ్చారనేటువంటిది కాదు అధ్యక్ష. సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తూ ఉండాలో, ఇంట్లో పెళ్ళాం ఎట్లా జోరీగలాగా చెప్తా ఉంటుందో మనం కూడా ఖచ్చితంగా రిమైండ్ చేస్తూనే ఉండాలి. ఈ వైసీపీ అనేటువంటిది రాష్ట్రానికి, సమాజానికి హానికరం అనేటువంటిది పదే పదే చెప్తూనే ఉండాలి అధ్యక్ష.